మానిటైజేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మానిటైజేషన్ వరకు ప్రతి క్రియేటర్ చాలా కష్టపడుతూ ఉంటాడు. కొంతమంది వేరే వేరే మార్గాల్లో కూడా మానిటైజేషన్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఈ మానిటైజేషన్ అనేది ఒక క్రైటీరియా మనకి ఉంది. 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. ఇది యూట్యూబ్ యొక్క క్రైటీరియా. దాంతోపాటు మీ యొక్క షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి కనుక 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ వస్తే ఆటోమేటికల్లీ మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఒక క్రైటీరియా లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్ క్రైటీరియా ఏదైతే ఉందో అది పూర్తయిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీ ఛానల్లో మానిటైజేషన్ ప్యానల్లో మీకు అప్లై చేసుకోవడానికి ఒక బటన్ అయితే వస్తుంది బ్లూ కలర్లో. దాని మీద మీరు ఎప్పుడైతే అప్లై కొట్టారో అప్లై చేయగానే మీకు ఒక 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ది వచ్చేసరికి టర్మ్స్ అండ్ కండిషన్స్. యూట్యూబ్కి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు యూట్యూబ్ ఛానల్తో పాటు ఒక యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఉండాలి. యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్కి మీ ఛానల్ అనేది లింక్ చేసుకోవాలి. ఇది సెకండ్ ప్రాసెస్. ఇక థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి గెట్ రివ్యూడ్. అంటే మీ ఛానల్ అనేది మాన్యువల్గా రివ్యూ చేస్తారు. అంటే మీ కంటెంట్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, మీరు జెన్యూన్ కంటెంటే కాదా, మీకు మానిటైజేషన్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి మాన్యువల్ రివ్యూ జరుగుతుంది థర్డ్ ప్రాసెస్లో. ఈ 3 ప్రాసెస్లు మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో కంప్లీట్ చేయగానే ఒక 5 డేస్ నుంచి ఒక 1 వీక్ లోపు మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది అప్లై అయిపోతుంది. ఇలా మానిటైజేషన్ ఎప్పుడైతే అప్లై అయిన తర్వాత మీ దాంట్లో మీ యాడ్సెన్స్ అకౌంట్లో ఒక $10 క్రెడిట్ అయిన వెంటనే గూగుల్ పిన్ అయితే రావడం జరుగుతుంది యూట్యూబ్ నుంచి. గూగుల్ పిన్ ఒక్కసారి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎంటర్ చేస్తే మీ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయినట్టే. ఇదంతా కూడా మానిటైజేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అసలు కథ ఏంది? చాలామంది క్రియేటర్స్ ఏమనుకుంటారంటే నా యూట్యూబ్ క్రైటీరియా పూర్తి అయిపోయింది, మానిటైజేషన్ కూడా అయిపోయింది, నాకు వెంటనే లక్షల్లో డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్ అమౌంట్ మనకి రావాలంటే తక్కువ ఒక 8000 రూపీస్ అయితే వస్తుంది. ఎందుకంటే $100 ఇంటూ 80 రూపీస్ అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 8000 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే వేరే క్రియేటర్లను చూసి మనకి స్టార్టింగ్లోనే ఒక 20,000 30,000 ఒక 50,000 వస్తాయేమని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగైతే ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. అది కూడా 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్కు రావచ్చు. అది మన ఛానల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక సెకండ్ వచ్చి చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఇదే. ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా, నేను వీడియోలు అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇలా ఎప్పుడు అనుకోకండి. మీ ఛానల్ ఎదరికి వెళ్ళాలన్నా, ఎక్కువ డబ్బులు ఎక్కువ ఇన్కమ్ని మీరు గ్రాప్ చేయాలన్నా కానీ ఈ ప్రాసెస్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకోండి. కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రం మీ రెవెన్యూ అనేది స్టేబుల్గా నిలబడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక 3వ పాయింట్ చూసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే మానిటైజేషన్ అయిపోయింది కదా, మనం యూట్యూబ్లో ఏది పెట్టినా జనాలు చూస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది అనుకుంటారు. చాలామంది మిక్స్డ్ కంటెంట్ పెడతారు, చాలామంది వేరే వాళ్ళకి పట్టుకొచ్చి యూట్యూబ్లో పెడుతుంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు మానిటైజేషన్ వచ్చినంత మాత్రం మీకు కొమ్ములు రాలేదు. యూట్యూబ్ అనేది ప్రతిదీ కూడా స్కాన్ చేస్తూ ఉంటుంది. మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టినా వేరే వాళ్ళ కంటెంట్ పెట్టినా మీ ఛానల్ మీద స్ట్రైక్స్ వేస్తుంది. దాంతోపాటు మీ యొక్క మానిటైజేషన్ ఏదైతే ఉందో దాన్ని డిసేబుల్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కరెక్ట్గా మేనేజ్ చేసుకోండి. మేనేజ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీరు సక్సెస్ అవుతారు. మీ ఛానల్ కన్నా ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వాలి. ఓకేనా? మీరు సక్సెస్ అవ్వాలంటే ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్ వేలో రన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఉన్నారో ఆటోమేటికల్లీ సక్సెస్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి రిప్లై చేస్తాను. దాంతోపాటు మన వీడియోకి ఒక లైక్ అయితే వేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.